శివం భూయాత్. అందరికీ భగవంతుడు నిర్వచనం కావాలనేసి కొంతమంది అడిగారు. దాన్ని చెప్పడం మహా దుస్సాధ్యం. ఎందుకంటే అవాంగ్ మానస గోచరుడు. ఈ పంచేంద్రియాలకి, కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి అంతుబట్టనివాడు. నకారుడు, నిరాకారుడు, నిశ్చలుడు, నిర్గుణుడు, శాశ్వతుడు, కులపత జాతి అన్నిటికీ అతీతుడు, స్త్రీలకి పురుషులకి భిన్నమైన వాడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వము తానైన వాడు. నిశ్చలుడు అంటే సమస్తము తానులో ఉంటుంది, అన్నిట్లో కూడా ఆయన ఉంటాడు. ఒకటి రంగు, రుచి, వాసన లేనివాడు, అన్ని కాలాలు తానైన వాడు, అన్ని ఋతువులు, అన్ని యుగాలు, సమస్తము ఇది అది అని చెప్పడానికి వీలు లేదు. ఆ అనుభూతి చెందితేనే అర్థమవుతుంది. అజ్ఞానిగా ఉంటాడు, జ్ఞానిగా ఉంటాడు, విజ్ఞానిగా ఉంటాడు, నాస్తికుడిగా ఉంటాడు, ఆస్తికుడిగా ఉంటాడు, రకరకాల నానా రకాల రూపాలు క్రీడిస్తుంటాడు. ఒక తండ్రి ఉంటాడు, ఆ తండ్రి అనేవాడు కొడుకుకి తండ్రి అవుతాడు, తన భార్యకి భర్త అవుతాడు, తన తల్లికి కొడుకు అవుతాడు, తన కొడుకు పెళ్లి చేసి వాడి బిడ్డ కంటే తాత అవుతాడు. ఇలాగా ఏ రకంగా అయితే బంధాభ్యాలు మారిపోతూ ఉంటుందో సంబంధాలు, అలా ఈశ్వరుడు రకరకాల రూపాల్లో యద్భావం తద్భవతి. అంటే ఎన్ని రూపాల్లో అన్ని రకాల మతాలు, అన్ని రకాల జాతులు, క్రిమి కీటక, పశు పక్షి, వృక్ష, జంతు, మానవాది సమస్తము కూడా క్రీడిస్తుంటాడు, భోగిస్తుంటాడు, యోగిస్తూ ఉంటాడు, అనేక రకాలుగా చేస్తాడు. అని ఆ స్థితి తెలియాలంటే మీరు లోపలికి ప్రయాణం చేయాలి. అంతర్ముఖం మదనం చేస్తే ఆయన తాలూకా పరమ సత్యం మీకు గోచరిస్తుంది. సాధన సాధ్యతే సర్వం, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఈ యుగంలో, ఈ కలియుగంలో భక్తి మార్గం ప్రశస్తమైంది. సూక్ష్మంగా భగవంతుడు చేరుకోవచ్చు, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకోవచ్చు. తపన, ఆర్ద్రత, శరణాగతి అనే 3 బాణాలు పెట్టుకొని వదలండి స్వామివారి మీద. ఆయన మీకు సులభుడు, భక్త సులభుడు కాబట్టి ఎంత శరణాగతి మార్గంలో మీరు ఆయన్ని కోరుకుంటే ఆ విధంగా ఆయన వచ్చేస్తాడు. ఇది యథార్థం, అనుభవంతో చెప్తున్నాం. సాధన చేసుకోండి. ఈశ్వరానుగ్రహ రక్ష.